ఇప్పటి వరకు ఉన్న ఎక్స్పీరియన్సెస్లో మోస్ట్ పెయిన్ఫుల్గా వచ్చే సిచ్యువేషన్ ఏముంటుందంటే పేరెంట్స్ చిల్డ్రన్ కోసం కష్టపడ్డాము. యూజువల్గా 25 to 30 years మధ్యలో ఉన్న పేరెంట్స్ 1 year నుంచి 2 years 5 years ఉన్న చిల్డ్రన్ చూస్తుంటా. అట్లనే బేబీ 6 months 1 year 15 days లేకపోతే 40 years అయ్యి వాళ్ళకి పిల్లలు ఉన్నా కానీ ఆ యొక్క తల్లిదండ్రుల ప్రేమ వాళ్ళు బతికించుకోవాలి మా బిడ్డని మా కొడుకుని అనేది చూడడం జరిగింది. చాలా ఎమోషనల్గా ఉంటుంది. డాక్టర్ విజయేందర్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే. ప్యాలియేటివ్ కేర్ అనేది ఎక్కడ హాస్పిటల్ అయితే చూసినట్లేదు. ప్యాలియేటివ్ కేర్ అనేది ఇంగ్లాండ్లో లండన్లో మొదటిగా సిస్లీ శాండర్స్ స్టార్ట్ చేశారు. అంటే అప్పటి వరకు కూడా పలు రకాల వైద్యాలు అందించారు. అంటే రోగి చివరి దశలో ఉన్నప్పుడు డాక్టర్స్ అంటేనే పెద్ద పెద్ద హాస్పిటల్ అంటేనే చాలా భయంతో ఉంటారు. నువ్వు అన్నది కరెక్టే. ఫర్ ఎగ్జాంపుల్ చివరి దశలో ఉంటారు, ఐసీయూలో ట్రీట్మెంట్ పెట్టినా కానీ వాళ్ళు బతకరు కొన్నిసార్లు. నిజంగా డాక్టర్స్కి ఎమోషన్ అనేది ఉంటుందా? మాకు కనీసం ఒకరు వినటానికి ఒకరు ఉంటే బాగుంటుంది అన్న స్టేజ్కి వస్తుంటారు అనమాట. ప్యాలియేటివ్ కేర్ కన్సల్టెంట్గా నేను చాలా జాగ్రత్తగా చెప్పే ప్రతి విషయాన్ని చాలా నిమ్మలంగా వినాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి 1 hour మీద కూడా కౌన్సిలింగ్ సెషన్స్ నడుస్తుంటాయి. ప్యాలియేటివ్ కేర్లో ఉపశమనాలు ఉంటాయా? మీరు ఇప్పటివరకు ఏమైనా దాంట్లో ఏమైనా మిరాకిల్స్ చూసారా? కొన్ని రకాల క్యాన్సర్లు పూర్తిగా కూడా నయం అవుతుంది. ఎర్లీ స్టేజెస్లో డయాగ్నోజ్ చేస్తే కొన్ని రకాల క్యాన్సర్ని పూర్తిగా మనం నయం చేయొచ్చు. ఈ మధ్యకాలంలో కొత్తగా హాస్పిస్ కేర్ అని వింటా ఉన్నాం. అసలు ప్యాలియేటివ్ కేర్ అంటే ఏంటిది, అసలు హాస్పిస్ కేర్ అంటే ఏంటి, దీనికి దానికి ఏమైనా పొంతనుందా, లేకపోతే ఇది డిఫరెంట్ అది డిఫరెంటా? ఇక్కడ హాస్పిస్ కేర్ ఏంటంటే ఇంకా అసలు అతనికి ఎటువంటి మందులు కూడా పనిచేయట్లేదు, ఎటువంటి ట్రీట్మెంట్ లేదు, అతని జీవితకాలం కేవలం 6 నెలలు లేకపోతే అంతకంటే తక్కువనే ఉందన్నప్పుడు మాత్రమే హాస్పిస్ కేర్ అనేది ఇస్తాం. ఇండియాలో ఎక్కడ చూసినా కూడా ఒక క్వశ్చన్ బాగా రైజ్ అవుతూ ఉంది. ఏంది అంటే అసలు ఈ ఇంగ్లీష్ మెడిసిన్ వల్ల పెద్ద మాఫియా నడుస్తూ ఉంది. ఈ ఇంగ్లీష్ మెడిసిన్ తాత్కాలిక ఆనందం తప్ప పర్మనెంట్ సొల్యూషన్ ఉన్నా కూడా మెడికల్ మాఫియా నడుస్తుంది అని అంటున్నారు. ఏదైనా ఒక ట్రీట్మెంట్ ఇస్తున్నామంటే అది సైంటిఫికల్గా వ్యాలిడేట్ ఉండాలి. ప్యాలియేటివ్ కేర్లో ఇంకా ఎన్ని టైప్స్ ఉంటాయి? డిజిటల్ ప్యాలియేటివ్ కేర్ సర్వీసెస్ ఎవరికాడైతే ఒక ఫోన్ ఉంటే సరిపోతుంది. ఫోన్లో మనం కన్సల్టేషన్స్ ఇచ్చి మనము మెడిసిన్స్ కూడా ఈవెన్ స్ట్రాంగర్ ఓపియాయిడ్స్ ఉన్నా కానీ లోకల్ హాస్పిటల్స్తో మనకు టైఅప్ ఉంది. అక్కడ లోకల్ హాస్పిటల్స్లో వాళ్ళు ట్రీట్మెంట్ మందులు అనేది తీసుకోవచ్చు. అటనే ఒకవేళ వారికి అడ్మిషన్ అవసరమైనా కానివ్వండి మనం లోకల్ హాస్పిటల్స్తో టైఅప్ అవ్వడం జరిగింది. వాళ్ళు అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు.